ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన గ్రంథము 61 అధ్యాయము 7వ వచనం. దేవుని సన్నిధిలో అతడు నిరంతరము నివసించును గాక. అతన్ని కాపాడుటకే కృపా సత్యములను నియమించుము. ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆయన ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారంటే నిరంతరం కాపాడేటువంటి దేవుడు కునుకక నిద్రపోక అన్ని విషయములలో కృపచేత నింపి నడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. అనుదినము ఆయన లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయనది నమ్మికించినప్పుడు ఆయన యొక్క కృప మనలో ప్రతి ఒక్కరిని ఆవరిస్తూ ఉంటుంది. ఆయన కృప ఎవరినైతే ఆవరిస్తుంటుందో ఆ కృప వారి జీవితంలో శ్రేష్టమైనటువంటి నెమ్మదిని తీసుకుని వస్తూ ఉంటుంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలెను. దేవుని యొక్క ఉద్దేశాలు స్పష్టంగా ఉంటాయని, దాన్ని స్పష్టంగా వినేటువంటి వారి జీవితంలో చాలా తేటగా ఉండేటువంటి కార్యాలు జరుగుతాయని ఉదయకాలను మనం గ్రహించుకోగలగాలి. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడైనప్పటికీ దేవుడి యొక్క నడిపింపు ప్రతి ఒక్కరికి అవసరమై ఉంది. ఏ కార్యం చేయాలో, ఏ కార్యం చేయకూడదో నిర్ణయించడం చేసుకోవడానికి దేవుడి సన్నిధి ఎల్లప్పుడూ మనుషునికి అవసరమై ఉంది. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసము ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెను వారితో చెప్పెను. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెనని ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగం మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెలుచు బూరలు ఊదుచుండిరి. మరి యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోటి నుండి ఏ ధ్వని రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువ అయితే చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. చాలా గట్టిగా చెప్పాడు. వారందరికీ హెచ్చరించాడు. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలో చూసి రాత్రి పాలెంలో గడిపిరి. అలా వారు చేస్తూనే ఉన్నారు. వారు అలా చేస్తూనే ఉన్నారు. 20వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. యాజకులు బూరల ఊదగా ప్రజల కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొండిరి. దీనంతటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒక క్రమంగాను మర్యాదగాను ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నడిపింపు చాలా విలువైనదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ నడిపింపు కింద మనం ఉండడానికి మనం సిద్ధపడతామో, ఆయన మందిరంలో మనం నివాసం చేస్తామో, ఆయన మందిరంలో దేవుడి లేఖనాలు వింటుండగా ఆ యొక్క సన్నిధి మనల్ని ఎప్పుడైతే పట్టుకొని నడిపిస్తూ ఉంటుందో, ఖచ్చితంగా మన నిరంతరము మనల్ని కాపాడేటువంటి దేవుడి యొక్క నడిపింపుని మనం చూస్తాం. ఇంకా మనల్ని కాపాడడానికి, నడిపించడానికి, స్థిరంగా ఉంచడానికి ప్రభు ఎన్నో రకాలైన మార్గాలను సిద్ధం చేసి అనుదినము నడిపిస్తూ ఉంటారు. అటువంటి నడిపింపు ఈ దినమున ప్రతి ఒక్కరికి అవసరమైంది. కనుక కునుకగా నిద్రపోక మన కొరకు నిరంతరము ఎదురు చూసేటువంటి దేవుని కొరకు మన ఆయన సన్నిధిలో కనపడేలాగా మనం సిద్ధపడాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా నీ సమాధానం ప్రతి ఒక్కరి మీద ఉంచడానికి గాను ప్రతి దినము ప్రభా నాయన నువ్వు మమ్మల్ని రక్షించున్నావు దేవా, స్తోత్రాలు.
ఈ దినమున మాకు కావాల్సినటువంటి గొప్ప సన్నిధినైనా మాకు తోడుగా ఉంచి, అన్ని విషయములలో బలపరిచి, స్థిరపరిచి, కృపా సమాధానం అనుగ్రహించి, మహిమతో నీకు నడిపించి, మీరే మహిమగంతో ప్రభావాలు పొందమని, నీ శాశ్వతమైన సన్నిధి నిరంతరం తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.